ఒకానొకప్పుడు ఎర్ర స్వారీ చేసే టోపీ ధరించిన ఒక అమ్మాయి తన అమ్మమ్మ కోసం బహుమతులు తీసుకెళ్తుంది. ఆమెకు ఆ ఎర్ర స్వారీ చేసే టోపీ అంటే చాలా ఇష్టం. అందుకని ఆమెకు చిన్న ఎర్ర రైడింగ్ హుడ్ అని పేరు పెట్టారు. లా 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 అని పాడుతూ అడవి గుండా ఉత్సాహంగా వెళుతుంది. తన దారిలో అందమైన పువ్వులను, పక్షులను, రంగురంగుల సీతాకోక చిలుకలను దాటుతూ పయనిస్తుంది. కానీ ఒకానొక సమయంలో అందమైన పువ్వులను చూస్తూ ఆగి ఆలోచిస్తుంది. ఈ వైన్ కేక్ మరియు రొట్టెలతో పాటు ఈ పువ్వులను కూడా తీసుకెళ్తే మా అమ్మమ్మ చాలా సంతోషిస్తుంది. కానీ మా అమ్మ నేరుగా అమ్మమ్మ ఇంటికి వెళ్ళమని హెచ్చరించింది. మధ్యలో దారి తప్పటం, అపరిచితులతో మాట్లాడరాదని చెప్పింది. పూలను సేకరించడానికి ఎంతో సమయం పట్టదు అని తల్లి హెచ్చరికను విస్మరించి ఆమె తన దారిని వదిలి పూలను సేకరిస్తుంది. పూలను సేకరిస్తుంటే తన చూపు అడవిలో ఉన్న బెర్రీల మీద పడింది. తన కడుపులో ఆకలి శబ్దాలు వినిపించాయి. ఆ, నాకు ఆకలిగా ఉంది. నేను ఒకవేళ బెర్రీల విందును ఆరగిస్తే మా అమ్మ ఏమీ అనుకోదు అని ఆమె ముఖం చిరునవ్వుతో వెలిగిపోతుంది. ఆమె తర్వాత, నేను కొన్ని మా అమ్మమ్మ కూడా తీసుకెళ్తాను. తను నన్ను ఇంకా ప్రేమిస్తుంది. ఆమె అడవి లోపల బెర్రీలను ఏరుకుంటూ ఇంకా లోపలికి వెళ్లిపోయింది. అకస్మాత్తుగా తన వెనక ఉన్న పొదల మాటున శబ్దం వినిపించింది. ఒక పెద్ద తోడేలు ఆమె దగ్గరకొచ్చింది. ఆమె ఆ తోడేలును చూసి భయపడింది. నువ్విక్కడేం చేస్తున్నావు చిట్టి తల్లి అని చాలా స్నేహపూర్వకంగా ఆ తోడేలు అడిగింది. నేను అడవి దారిలో నివసించే మా అమ్మమ్మ దగ్గరకు వెళ్తున్నాను. ఆమె ఒంటరిగా ఉంటుంది, అందుకే నేను చూడటానికి వెళ్తున్నాను అని చిన్న ఎర్ర రైడింగ్ హుడ్ చెప్పింది. నేను ఒక చిన్న ఎర్ర రైడింగ్ హుడ్ని. నేను నీకన్నా ముందుగా మీ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వొస్తున్నావని చెప్తాను. అప్పుడు నువ్వు ఇంకా బెర్రీలను ఏరుకోవచ్చు అని తోడేలు కపటంగా అన్నది. ఓ, ధన్యవాదాలు తోడేలు. మరియు ఆమెతో చెప్పండి నేను పసందైన విందును తన కోసం తీసుకొస్తున్నానని. ఆమె సంతోషపడుతుంది. తోడేలు ఇలా ఆలోచించింది. ఈ రోజు చాలా బాగుంది. నేను అవ్వను తినడం వలన నా ఆకలి తీరుతుంది. తరువాత తీపిలాగా ఈ పిల్లను తినవచ్చు అని తోడేలు అమ్మమ్మ ఇంటి వైపుకు పరుగు తీసింది. చిన్న రైడింగ్ హుడ్ ఇంకా ముందుకు వెళ్లి బెర్రీలను ఏరుకుంటుంది. అకస్మాత్తుగా తను దారి తప్పిందని గ్రహించింది. అయ్యో, నేను దారి తప్పాననుకుంటా. నేను ఎలా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి వెళ్ళగలను అని బాధపడుతూ ఒక చెట్టు మొదల దగ్గర కూర్చొని ఏడుస్తోంది. అటువైపుగా వెళుతున్న వేటగాడికి ఆ ఏడుపు శబ్దం వినిపించింది. ఆ శబ్దం వైపుగా ఆమె దగ్గరికి చేరుకున్నాడు ఆ వేటగాడు. నువ్విక్కడేం చేస్తున్నావు చిట్టి తల్లి నేను మా అమ్మమ్మ ఇంటికి వెళుతున్నాను, కానీ నేను దారి తప్పాను. నాకెటు వెళ్ళాలో అర్థం కావటం లేదు. ఇది చాలా ప్రమాదకరమైన అడవి. ఇక్కడ చాలా క్రూర జంతువులుంటాయి. నాతో రా, నేను జాగ్రత్తగా మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేరుస్తాను. క్రూర మృగాలా? అవి మంచివే అనుకుంటానే. నేను ఒక తోడేళ్లు కలిశాను, అది చాలా మంచిగా మాట్లాడింది. ఆ తోడేలు మోసపూరితమైనది. నేను ఎప్పటి నుంచో ఆ తోడేలు కోసం వెతుకుతున్నాను. తోడేలెక్కడుంది? అతడు మా అమ్మమ్మకు నేను బహుమతులు తీసుకొని వస్తానని చెప్పడానికి వెళ్ళాడు. త్వరగానే నేను వెళ్తాను. అయ్యో చిట్టి తల్లి, మనం తొందరగా మీ అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళాలి. ఆమె ప్రమాదంలో ఉంది. చిన్న ఎర్ర రైడింగ్ హుడ్ ఆ చెడ్డ తోడేలుతో మాట్లాడటం వలన జరిగిన పొరపాటుకు బాధతో పశ్చాత్తాపడింది. తను వేటగాడితో వేగంగా కలిసి నడుస్తూ తన అమ్మమ్మ గురించి చాలా బాధతో ఉంది. త్వరగానే వారు అమ్మమ్మ ఇల్లు చేరారు. ఆమె తలుపులు కొట్టగానే లోపల నుండి గొంతు వినిపించింది. ఎవరది? నేను లిటిల్ రైడింగ్ హుడ్ ని అమ్మమ్మ. నేను నిన్ను కలవటానికి వచ్చాను. నీకోసం బహుమతులు తెచ్చాను. ఓ, దయచేసి లోపలికి రా ప్రియా, తలుపులు తెరిచే ఉన్నాయి. వేటగాడు ఇలా అన్నాడు. నువ్వు లోపలికి వెళ్ళి మీ అమ్మమ్మను కలువు. నేనా తోడేలు నుండి ఇంటిని కాపాడుతాను. ఆమె లోపలికి వెళ్ళగానే అమ్మమ్మ మంచం మీద పడుకొనుంది. కాని తోడేలు అమ్మమ్మను మింగేసి తోడేలు మారువేషంలో మంచం మీద ఉంది. అది చాలా వింతగా, అసహ్యంగా ఉంది. లిటిల్ రైడింగ్ హుడ్ ఇలా అడిగింది.
అమ్మమ్మ, ఎందుకు నీ కాళ్ళు వింతగా అంత పెద్దగా ఉన్నాయి? నిన్ను బాగా చూడొచ్చని చిట్టి తల్లి. నీ చెవులు ఎందుకంత పెద్దగా ఉన్నాయి? నువ్వు చెప్పేది చక్కగా వినొచ్చు అని. మరి ముక్కెందుకు అంత పెద్దగా? ఎందుకంటే నిన్ను చక్కగా వాసన చూడొచ్చని ప్రియా. ఆమె పెద్ద పళ్ళను ఎత్తి చూపుతుంటూ వణుకుతూ అడిగింది, ఎందుకు నీ పళ్ళు అంత కోనగా ఉన్నాయి? వెంటనే ఒక్కసారి తోడేలు ఆమె వైపుకు మంచం మీద నుండి దూకింది. నువ్వు నాకు మంచి ఆహారంలా దొరికావు, నేను నిన్ను మింగేస్తాను. ఆమె బిగ్గరగా అరిచింది. వేటగాడి ఇంటిలోకి వచ్చి తోడేలును చంపాడు. వెంటనే అతగాడు తోడేలు పొట్టకోసి అమ్మమ్మను కాపాడాడు. లిటిల్ రైడింగ్ హుడ్ అమ్మమ్మను కాపాడినందుకు చాలా సంతోషించింది. వారు ఒకరినొకరు హత్తుకున్నారు. వేటగాడి వైపుకు తిరిగి ధన్యవాదాలు చెప్పారు. ధన్యవాదాలు అంకుల్, దయచేసి మాతో ఈ విందు ఆరగించండి. విందా? అద్భుతం. అవును, నేను తింటాను. నేను తప్పకుండా తింటాను. అందరూ నవ్వారు. రొట్టె, కేక్, బెర్రీలు మరియు వైన్ కలిసి ఆనందంగా తిన్నారు.